కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. ఐగర్ కాఫీ. దేవి, ఇదిగో నీ పని అయిపోతే కొంచెం గది రెడీ చేయి, సరేనా? అలాగే అమ్మగారు. వెళ్ళు తొందరగా. వదినా, దేనికి గది రెడీ చేయమంటున్నావు? అది మీ అందరికి చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు ప్రియాంక మన ఇంటికొస్తుంది. ఇంటికి రావడం అంటే వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతుంది కదా, దానికి రూమ్ రెడీ చేయడం ఎందుకు? ఉండి వెళ్ళిపోవడానికి కాదు మామయ్య, 4 రోజులు ఇక్కడే ఉండడానికి వస్తుంది. అదేంటి కమలా, పెళ్లి కాని అమ్మాయి ఇక్కడ ఉంటామేంటి? అలా ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అన్నయ్య, ఎవరా నలుగురు? రేయ్, ఇరుగు పొరుగు వాళ్ళరా. ఏంటండి అలా అంటారు? 2-3 రోజుల్లో నిశ్చితార్థం కూడా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ప్రియాంక వస్తే ఎవరేమనుకుంటారు? అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియాంక రావడం నాకు కూడా కరెక్టే అనిపించింది. గౌతమ్ ఈ పెళ్లి విషయంలో అయిష్టంగా ఉంటున్నాడు కదా, ప్రియాంక వస్తే అయినా వాళ్ళలో కొంచెం మార్పు వస్తుందేమో. నాకు మాత్రం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. నిజమే కమలా, వాడి మనసు మారుతుంది అని పెళ్లికి ముందే అమ్మాయి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో. ఊరుకోండి నాన్న, మీరు మరీ అవుట్డేటెడ్లా ఉన్నారు. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని అమ్మాయి అబ్బాయి కలిసి వేరే ఊర్లెళ్ళి 4-5 రోజులు ఉండొస్తున్నారు. అలాంటిది ప్రియాంక మన ఇంట్లో ఉండడానికే కదా వస్తుంది, దాంట్లో తప్పు పట్టడానికి ఏముంది? తను ఇప్పుడే వచ్చేస్తుందా? అవును మామయ్య, ఈ పాటికి దగ్గరకొచ్చేసే ఉంటుంది. అదిగో వచ్చేసినట్టుంది. రా. హాయ్ అత్తయ్య. ఏమనవరాలా, బాగున్నావా? హాయ్ అమ్మా. హాయ్ మావయ్య. హాయ్ చిన్నత్తయ్య. ప్రియాంక. ఆగాగు, ఇక్కడే ఉండు. ఏమైందత్తయ్య? ఒక్క నిమిషం ఉండు. దేవి, హారతి పళ్ళని తీసుకురా. ఏంటి మనవరాలా, నాకు తెలియకుండానే పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు. ఏం ప్లాన్ తాతయ్య? అదే ఈ ఇంట్లో ఉండే ప్లాను. అది అత్తయ్య మీతో చెప్తుందనుకున్నాను. అంటే మీ అత్తా కోడళ్ళు ఒకటైపోయి మమ్మల్ని దూరంగా పెడుతున్నారన్నమాట. లోపలికి తీసుకెళ్ళు. రా. కాబోయే కోడలిగా నువ్వు మా ఇంట్లో అడుగు పెడుతున్నావు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. సరే అత్తయ్య. రా. రామ్మా. అవును, గౌతమ్ సార్ ఎక్కడత్తయ్యా? గౌతమ్ ఇంట్లో లేడమ్మా, స్టేషన్కి వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడులే. ఏంటి అప్పుడే ఇంటికి రాగానే గౌతమ్ గురించి అడగడం మొదలు పెట్టావు? అయ్యో, అదేం కాదత్తయ్యా, ఏదో క్యాజువల్గా అడిగాను.
నువ్వు క్యాజువల్ గా అడిగినా కావాలని అడిగినా మాకు నో ప్రాబ్లం. అయినా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నువ్వు అలా అడగటంలో తప్పులేదులే. మీరిద్దరూ దగ్గరవ్వాలని ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే కదా ఇక్కడికి రమ్మన్నాం. అవును మనవరాలా, నువ్వు ఇలా మా ఇంటికి వస్తున్నావంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఆ, ఎందుకు ఒప్పుకోరు తాతయ్య? ఒప్పుకోకపోతే నేను ఊరుకుంటానా? సరేలే అమ్మారా, నీ గది చూపిస్తాను. దేవి, ఆ పెట్టి తీసుకొచ్చేయ్ రా. ఉమ్. ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ తగిలి తగలగనే తన గడుసుగా లోలో కలిగినదే తొలి ప్రేమే మృదువుగా వయ్యారిరా కయ్యాళిరా గలాటాల కొలిమిరా సింగారిరా శివంగిరా సలిమంటల సురుకురా ఆవిరైపోయా తన అందం ఎండల్లో. జోరు గట్టి డప్పు కొట్టినంత హోరు నిన్న మొన్న లేని తీరు ప్రేమ అంటార దీని పేరు. ఆమె నవ్వు మెరుపు వెలుగులా కనబడి ఝాన్సీ, అమ్మ నిన్ను క్షమించేసిందా? అమ్మా, గౌతమ్ సార్, గౌతమ్ అమ్మా, సార్, గౌతమ్ సార్. అమ్మా, అమ్మా, అమ్మా. గౌతమ్, ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, ఇవి నీకు అరుపుల్లా ఉన్నాయా? మరి కాక ఇంకేంట్రా? ఇవి అరుపులు కాదమ్మా, ఆనందం. ఎందుకు? ఎందుకంత ఆనందం? ఇప్పుడేమైంది? ఝాన్సీ నా రూమ్లో ఉందంటే నువ్వు ఝాన్సీని క్షమించావా? తను ఏ తప్పు చేయలేదని నీకు కూడా తెలిసి తనను అర్థం చేసుకున్నావా? చెప్పమ్మా, నువ్వు తనని క్షమిస్తేనే కదా తను మన ఇంటికి వస్తుంది. అమ్మా, నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు అసలు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీ రూమ్లో ఝాన్సీ ఉందా? తను ఇక్కడెందుకుంటుంది? లేదమ్మా, నిజంగానే నా రూమ్లో ఝాన్సీ ఉంది. గౌతమ్, నీ రూమ్లో ఉంది ఝాన్సీ కాదు, ప్రియాంక. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నా రూమ్లో ఉంది ఝాన్సీ కాదా, ప్రియాంకనా? అమ్మా, అమ్మా, ప్రియాంక నా రూమ్లో ఉన్నాడు. అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏరా, తను మన ఇంటికి రాకూడదా? వస్తే తప్పే ఉందిరా. తాతయ్య, అది కాదు. వచ్చిన తను నా రూమ్లో ఉండడం ఏంటి? నాకు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు చూస్తేనేమో తన ఇంటికి వస్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు.
ఎందుకు తాతయ్య ఇలా చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావురా గౌతమ్? ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయింది నువ్వు కాదా? ఆ రోజు మీ అమ్మ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో పని ఉందని చెప్పి తప్పించుకొని తిరిగింది నువ్వు కాదా? అయినా ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళుతున్నావంటే నీ పెళ్లి గురించే మాట్లాడటానికి వెళుతున్నావన్న విషయం నీకు ప్రత్యేకంగా చెప్పాలనా? తాతయ్య మీరెన్నైనా చెప్పండి, కానీ తను ఇక్కడ ఉండడానికి మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నదేముందిరా? అయినా తను ఇక్కడ ఉంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? తను ఏమైనా పరాయి అమ్మాయా? కొద్ది రోజుల్లో నీకు కాబోయే భార్య, మన ఇంటికి రాబోతున్న కోడలు. వస్తే తప్పేమీ లేదు, నువ్వు కాల్ చేయకుండా సైలెంట్గా ఉండు. అమ్మా, తాతయ్యకి నువ్వైనా చెప్పు. గౌతమ్, కూల్గా ఉండు, ఆవేశపడకు. ఎలాగూ మీ ఇద్దరికి 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది కదా, అందుకే తను మన ఇంట్లో 4 రోజులు ఉంటానని చెప్పింది. సరే అని నేను కూడా రమ్మన్నాను. ఎలాగో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి సరదాగా నీ రూమ్ ఎలా ఉంటుందో అని చూడ్డానికి వచ్చింది. అందులో తప్పే ఉంది? అమ్మా, నేను ప్రియాంకని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ. నేను నిన్ను చూసి కూడా ఝాన్సీ అనుకున్నానంటే నా కళ్ళు ఎప్పుడు ఝాన్సీనే చూస్తున్నాయని అర్థం. పెద్దలు బలవంతం చేశారని పెళ్లికి ఒప్పుకోవడం కాదు, మనం చేసుకోబోతున్న వాళ్ళ మీద మనసు నిండా ప్రేమ ఉండాలి. దీన్ని నువ్వు అర్థం చేసుకుంటే మన ఇద్దరి జీవితాలు బాగుంటాయి ప్రియాంక. ఝాన్సీ ఝాన్సీ, నేను నీకు గౌతమ్ గారిని దూరం చేసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను, కానీ మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నావు. ఛా! అమ్మ ప్రియాంక, భోజనానికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటి? పద, మేమందరూ నీకోసం వెయిట్ చేస్తున్నాం. అత్తయ్య, గౌతమ్ సార్ ఉన్నారా? లేదమ్మా, ఏదో కేసు విషయం అని అర్జెంటుగా బయటికెళ్ళాడు. అత్తయ్య, నిజంగానే కేసు విషయంలో వెళ్లారా లేదా ఝాన్సీని కలవాలని తన దగ్గరికి వెళ్లారా? అదేంటి ప్రియాంక అలా మాట్లాడుతున్నావు? గౌతమ్ ఝాన్సీ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్ళాడత్తయ్య? ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరమేముంది? మీరే చూశారు కదా, ఎంగేజ్మెంట్ నాతో ఫిక్స్ చేసుకుని నేను ఎదురుగా ఉన్నా నాలో కూడా ఆ ఝాన్సీని చూస్తున్నాడు. నేనిక్కడికొచ్చి ఓ 4 రోజులు గౌతమ్ సర్కి దగ్గరగా ఉంటేనైనా ఆ ఝాన్సీని మర్చిపోతాడేమో, నన్ను తన మనసుకి దగ్గర చేసుకుంటాడేమో అనే ఆశతో వచ్చాను. కానీ ఇప్పుడు అది చూస్తుంటే జరిగేలా లేదు. ఇలా అని నేననడం కాదు, మీరందరూ చూశారు కదా, తన మనసులో ఇంకా ఝాన్సీనే ఉందని చెప్పాడు కదా. అయినా అత్తయ్య, తన మనసులో ఇంకా ఝాన్సీనే ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటాడని నేనెలా నమ్మాలి? గౌతమ్ సార్ని నేను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ ఆయనతో పెళ్లి చేస్తారు. మీరిచ్చిన మాట మీద గౌరవంతో నేను ఈ ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పాను. నా కోసం గౌతమ్ సార్ అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. కారణం నేను హ్యాపీగా ఉంటానని. కానీ ఇప్పుడు అది చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదత్తయ్య. అత్తయ్య, గౌతమ్ సార్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు తనని ఎలా కంట్రోల్ చేస్తారో చేయండి, కానీ ఝాన్సీ పేరు మాత్రం గౌతమ్ సార్ నోటి నుంచి నేను అస్సలు వినకూడదు. ప్రియాంక, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నేను నీకు గౌతమ్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టే వాడి ప్రమేయం లేకపోయినా ఎంగేజ్మెంట్కి ఫిక్స్ చేశాను. వాడిప్పుడు ఝాన్సీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ పెళ్లి మాత్రం నిన్నే చేసుకుంటాడు. తాళి నీ మెళ్ళలోనే కడతాడు.
అయినా గౌతమ్ నిన్ను ఏదో అన్నాడని ఏదో ఊహించేసుకున్నాడు అని నువ్వు బాధపడ్డానికి కాదు. వాడి మనసుని మార్చుకుని పూర్తిగా నీకు దగ్గర చేసుకోవడానికి వచ్చావు. అలాగే ఝాన్సీని వాడి మనసులో నుంచి పూర్తిగా దూరం చేయడానికి వచ్చావు. ఝాన్సీ ఎక్కడో ఉండి తన గురించే ఆలోచించేలా చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడే ఉంటూ గౌతమ్ని నీ గురించే ఆలోచించేలా చేయలేవా? వాడి మనసుని మార్చలేవా? ప్రియాంక, గౌతమ్ నా మాట కాదనడనే నమ్మకం నాకుంది. వాడు ఇంకా ఝాన్సీని మర్చిపోవాలి. గౌతమ్కి వేరే ఆప్షన్ నేనివ్వలేదు. నేను ఎంతో చేశాను. నువ్వు కొంచెమైనా ఏదో ఒకటి చేసి వాడి ప్రేమని సాధించు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే అయితే పద, భోంచేద్దాం. అత్తయ్య, నాకిప్పుడు ఆకలిగా లేదు. నేను కొంచెం సేపుండి వచ్చి తింటాను. సరే అమ్మా. హ్మ్. ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ హాయ్ మేడం. హే ప్రియాంక, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా. కూర్చో ప్రియాంక. చెప్పు ప్రియాంక, ఎనీ గుడ్ న్యూస్? మేడం, అది షేర్ చేసుకోవడానికే మీకోసం ఇక్కడి దాకా వచ్చాను. కాకపోతే ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. అయితే రెండు చెప్పు. ఏది గుడ్ న్యూసో ఏది బ్యాడ్ న్యూసో నేను చెప్తాను. మేడం, మీకు తెలుసు కదా, కమలా అత్తయ్య వాళ్ళు మా ఇంటికొచ్చి గౌతమ్ సార్తో నా ఎంగేజ్మెంట్ త్వరలో ఫిక్స్ చేసుకుందామన్నారని. మా వదిన హామీ ఇస్తే నీకు పని జరిగిపోతుందని కూడా నేనే కదా చెప్పింది. ఎంగేజ్మెంట్ కి మరి వాళ్ళంతా ఓకే చెప్పేశాక కూడా ఇంకేంటి నీ ప్రాబ్లం? ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పేశారు కదా అని నేను రిలాక్స్ అవ్వలేదు మేడం. గౌతమ్ సార్కి దగ్గరగా ఉంటే అయినా ఆయన మనసు మారుతుందేమో అని ఓ 4 రోజులు గౌతమ్ సార్ వాళ్ళింట్లో ఉండడానికొచ్చాను. ఇది గుడ్ న్యూసే కదా ప్రియాంక. ఇందులో బ్యాడ్ న్యూస్ ఏముంది? మేడం, గౌతమ్ సార్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను గాని ఆయన మనసుకి మాత్రం ఇంకా దగ్గర కాలేకపోతున్నాను. ఇంకా ఆ ఝాన్సీనే తలుచుకుంటూ ఉన్నారు. ఆయన మనసు ఎలా మార్చాలో, ఆయన నన్ను ఇష్టపడేలా ఏం చేయాలో అర్థం కావడం లేదు మేడం. అందుకే మీ దగ్గరకొస్తే ఏదో ఒక సలహా ఇస్తారు కదా అని వచ్చాను. ముందు ఎంగేజ్మెంట్ జరగనివ్వు. ఎంగేజ్మెంట్ జరగడం అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారం వస్తుంది. అప్పుడు కొద్దిగా చనువు తీసుకొని మాట్లాడు. గౌతమ్ మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన విధంగానే చేస్తాను. అలా చేస్తే గౌతమ్ గారు మారే అవకాశం ఉండొచ్చు. నమస్తే మేడం. మేడం, బాగున్నారా? ఏంటి ఏకంగా ఇంటికే వచ్చేసావు? అసలు నీకు అడ్రస్ ఎవరిచ్చారు? ఏం చేయమంటారు మేడం, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాక తప్పదు కదా. అది ఇల్లైనా కోర్టైనా వెతుక్కుంటూ రాక తప్పదు కదా. వచ్చే ముందు ఫోన్ చేసి రమ్మని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మేడం, నాకేమో డబ్బులు అవసరం, మీరేమో బిజీగా ఉంటారు. ఆ బిజీలో లిఫ్ట్ చేయలేదు. అందుకే ఇలా డైరెక్ట్గా వస్తే వెంటనే నా అవసరం తీరినట్టు ఉంటుంది. పైగా మీలాంటి గొప్ప వాళ్ళ దర్శన భాగ్యం చేసుకున్నట్టు ఉంటుందని వచ్చాను మేడం. మేడం, ఎవరితను మిమ్మల్ని డబ్బులు అడగడం ఏంటి? ప్రియాంక, నీకొక విషయం ఇప్పటి వరకు చెప్పలేదు. మా వదిన మీ పెళ్లికి ఒప్పుకోవడానికి కానీ ఆ ఝాన్సీని
ఆ ఝాన్సీని గౌతమ్కి దూరం చేయడానికి కానీ కారణం ఇతనే. ఇతని వల్లే మీకు ఈరోజు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అర్థం కావడం లేదు మేడం. ఇతనికి నాకు ఏంటి సంబంధం? ఇతని వల్ల నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవడం ఏంటి? ఝాన్సీని పెళ్లి చేసుకుంటే గౌతమ్ చనిపోతాడు అని ఇతను అబద్ధం చెప్పడం వల్లే కదా ఇదంతా జరుగుతోంది. ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ. ఝాన్సీకి నేనంటే పిచ్చి ప్రేమ, నేనంటే ఎనలేని ఇష్టం. అవునా? నువ్వంటే తనకిష్టమని నాతో ఒకే ఒక్క మాట చెప్పించు. అప్పుడు నేనే నీకు ప్రియాంకతో జరగబోయే ఈ ఎంగేజ్మెంట్ని ఆపుతాను. చెప్పు గౌతమ్, నువ్వంటే ఇష్టమని ఝాన్సీతో ఒక్క మాట చెప్పించగలవా? సరే అమ్మా, చెప్పిస్తాను. సరే, అది చూద్దాం. చెప్పిస్తానని నువ్వన్నంత ఈజీ కాదు గౌతమ్. ఝాన్సీ నా ముందుకి రాదు. నువ్వెళ్ళడిగినా నా ముందుకొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రం అస్సలు చెప్పదు. అత్తయ్య, నువ్వేంటి ఇక్కడ? నీతో మాట్లాడడానికి వచ్చాను. దేని గురించి అత్తయ్య? నిన్న నువ్వు ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేసావు కదా, వాళ్ల గురించి మాట్లాడడానికి వచ్చాను. దాని గురించి అయితే ముందుగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అత్తయ్య. ఆ కేసులో నేను ఒక అడుగు ముందుకేసి క్రిమినల్స్ని అరెస్ట్ చేశానంటే దాని రీజన్ నువ్వే. అందుకే ఆ క్రెడిట్ నీకే ఇస్తున్నాను. వాళ్లని నువ్వు అరెస్ట్ చేసి క్రెడిట్ నాకిస్తున్నావేంటి? నేనేం చేస్తాను? నువ్వు నిన్న స్టేషన్ దగ్గరకు వచ్చి వాణ్ణి వదిలిపెట్టమని చెప్పావు కదా, అలా చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది అది నేను అనుకున్నట్టు సాధారణమైన కేస్ కాదని, చాలా హై ప్రొఫైల్ కేస్ అని అప్పుడే తెలుసుకున్నాను. అలా నువ్వు వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత నేను ఆ అమ్మాయిల్ని ట్రేస్ చేసి వాళ్ళని సేవ్ చేసి క్రిమినల్స్ని అరెస్ట్ చేయగలిగాను. అలా నువ్వు రాకపోయినట్లయితే ఈ కేస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ దగ్గరే ఆగిపోయేది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్లకు వచ్చే నష్టం ఏమీ లేదు. గౌతమ్ ఇదంతా కాదు. నీకు సీరియస్గా ఒక మ్యాటర్ చెప్తున్నాను. నువ్వు అరెస్ట్ చేసింది ఎవరినో తెలుసా? ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రవిచంద్ర కొడుకు దుర్గేష్. వాడినేగా నేను అరెస్ట్ చేసింది. అంటే నీకు తెలిసే అరెస్ట్ చేశావా? గౌతమ్, నువ్వు అనుకుంటున్నట్టు ఆ రవిచంద్ర మామూలు వాడు కాదు. దేశంలోనే టాప్ బిజినెస్ మ్యాగ్నెట్. అలాగే అతనికి చాలా అంటే చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అత్తయ్య, నువ్వే అంటున్నావు కదా అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని. అలాంటప్పుడు కొడుకు క్రిమినల్ అవ్వడంలో ఆశ్చర్యమే ఉంది. గౌతమ్, నువ్వు అతన్ని అంత ఈజీగా తీసుకోకు. వాడు నిన్ను వదిలిపెట్టడు. నేను చెప్పినట్టు విని ఈ కేసు నుంచి నువ్వు తప్పుకో. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకు. ఒకవేళ చేసినా నామినల్గా చెయ్యి. అది నీకు మంచిది. అవునా? నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తాడు అత్తయ్య? నిన్ను మన ఫ్యామిలీని వదిలిపెట్టడు. ముందుగా మీ అమ్మ, మీ నాన్నని, ఆ తర్వాత తాతయ్యని, ఆఖరిగా నీకు ప్రమాదం తలపెడతాడు. అత్తయ్య, ఇదేంటి విచిత్రంగా ఆ రవిచంద్ర ఇవ్వాల్సిన వార్నింగ్ నువ్వు ఇస్తున్నావు? అసలు నీకు ఆ రవిచంద్రకి ఏంటత్తయ్య సంబంధం? గౌతమ్,
నేను వార్నింగ్ ఎందుకు ఇస్తాను? రవిచందర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నా మేనల్లుడివి కాబట్టి ముందు జరగబోయేది వచ్చి చెప్తున్నాను. ఇలా వచ్చి చెప్తే అయినా జాగ్రత్త పడతావని ఆలోచించుకో గౌతమ్. నువ్వు వేసే అడుగు నీ కుటుంబానికి నీకు మంచిది కాదురా. తర్వాత నీ ఇష్టం. అత్తయ్య, నేను డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఇలాంటి బెదిరింపులు కొత్తేమీ కాదు. నీకు నా గురించి తెలుసు కదా. క్రిమినల్స్ బెదిరింపులకి భయపడి నేను కేసు వదిలేసినట్టు నా హిస్టరీలోనే లేదు. గౌతమ్, నేను చెప్పేది గౌతమ్ విను. ఝాన్సీ 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 ఝాన్సీ. గౌతమ్ కొత్త కేసు ఒకటి టేకప్ చేశాడు. ఆ కేసు వల్ల గౌతమ్కి చాలా పెద్ద ప్రమాదం రాబోతోంది. అందుకే నీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. మృణాళి, గౌతమ్ ఏ కేసు టేకప్ చేశాడు? దానివల్ల ప్రమాదం రావడం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా వివరంగా చెప్పు. బిజినెస్ మ్యాగ్నెట్ రవిచంద్ర కొడుకుని గౌతమ్ అరెస్ట్ చేశాడు. ఆ రవిచంద్రకి ఎంతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కొడుకు కోసం మన గౌతమ్కి ప్రమాదం సృష్టించే అవకాశం ఉంది. మృణాళి, ఏమంటున్నావు? అసలు గౌతమ్ అతని కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశాడు? ఏ కేసులో అరెస్ట్ చేశాడు? ఇంత చేసిన గౌతమ్ని ఆ రవిచంద్ర ఊరికే వదిలిపెట్టడు వదినా. అతను మన గౌతమ్కి ఏదో ఒక ప్రమాదం తలపెట్టక ముందే గౌతమ్ని కేసు నుంచి తప్పుకోమని చెప్పు. అలాగే అతని కొడుకుని వెంటనే వదిలిపెట్టమని చెప్పు. అలా చేయకపోతే మన ఫ్యామిలీకి గౌతమ్కి చాలా డేంజర్. వదినా వదినా, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్తుంది నీకు అర్థం అవుతుందిగా. గౌతమ్ని కేసు నుంచి తప్పించు. గౌతమ్ ఇప్పుడు వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లి శిక్ష వేయించాలని చూస్తున్నాడు. అదే జరిగితే ఆ రవిచంద్ర మన గౌతమ్ని బ్రతకనివ్వడు. చెప్పు వదినా, గౌతమ్కి ఫోన్ చేసి ఆపు. మృణాళిని, నేను ఆ పని ఎప్పటికీ చేయలేను. ఇద్దరు ఆడపిల్లలకి అన్యాయం చేసిన మృగాల్ని వదిలిపెట్టమని నా కొడుక్కి నేనెలా చెప్పగలను? ఆ రవిచంద్ర తన కొడుకు తప్పు చేస్తే తన కొడుకుని దండించాల్సింది పోయి నా కొడుకుని చంపేస్తాను అంటే ఎలా? అసలు నేను దీనికి ఒప్పుకోను. ఇలా కేసు వదులుకోకపోతే నిన్ను చంపేస్తారు అని నేను గౌతమ్కి చెప్పినా వాడు భయపడ్డు. కేసు నుంచి తప్పుకోడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నా కొడుకు తన కన్నతల్లి తప్పు చేసినా క్షమించడు. న్యాయం కోసం అవసరమైతే తన తల్లికి సంకెళ్లు వేయడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించడు. న్యాయం ముందు వాడికి బంధాలు అనుబంధాలు ఏవీ కనిపించవు. తప్పు ఎవరు చేశారన్నది కాదు, తప్పు జరిగిందా లేదా అన్నదే వాడు చూస్తాడు. ఆ తప్పు చేసిన వాళ్లలో తన తల్లి ఉన్నా పరాయి వాళ్ళున్నా వాడి దృష్టిలో ఇద్దరూ నేరస్తులే. అందరికీ ఒకేలా న్యాయం చేయడానికి వాడి పోలీసు ఉద్యోగం ఎంచుకున్నాడు.
వాడా ఉద్యోగాన్ని ఒక వృత్తిగా కాదు, న్యాయం కోసం చేసిన ప్రమాణంగా భావిస్తాడు. అలాంటి వాడితో కేసు వదిలిపెట్టమని నేనెలా చెప్పగలను? బిడ్డలు ఎదిగినప్పుడు కాదు, గర్వపడే పని చేసినప్పుడు ఆ తల్లిదండ్రులకి సంతోషం. గౌతమ్ రోజు స్టేషన్కి వెళ్ళి ఎంతో మందికి న్యాయం చేస్తుంటే ఒక తల్లిగా ప్రతిరోజు నేను గర్వపడుతుంటాను. అలాంటిది ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి భయపడుతూ ఒక పిరికి దానిలాగా నా కొడుకుని నేను వెనక్కి రమ్మని చెప్పను.